నమస్కారం ఎస్ఎన్ వార్తలకు స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు నిర్మల్ కు రానున్న కేసీఆర్ 7న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ వెల్లడించిన మంత్రి అల్లోల జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి పార్లమెంట్ ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం పలు గ్రామాల్లో నేతల పర్యటనలు పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ ఈ నెల 7న నిర్మల్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారని అటవీ పర్యావరణ న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాగజ్ నగర్లో ఏర్పాటు చేసిన సభలో పర్యటన వివరాలను మంత్రి వెల్లడించారు. గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్మల్కు వస్తున్న సందర్భంగా మరి ఇవాళనే ప్రోగ్రాం కన్ఫర్మ్ చేశారు. మరి సాయంత్రం 4 గంటలకు నిర్మల్లో ప్రోగ్రాం ఉంటుంది. అక్కడ 5 కాన్స్టిట్యున్సీలు నిర్మల్, ముదూర్, ఖానాపూర్, మోతు, ఆదిలాబాద్ ఆ 5 సెగ్మెంట్ల నుంచి మరి అక్కడ అందరూ కూడా ప్రజలందరూ కూడా అక్కడ ఉండి మొబిలైజ్ చేసుకొని సమావేశం జరుగుతుంది. మరి ఎవరైతే ఆత్రం సక్కు గారు కూడా మొన్ననే కాంగ్రెస్ పార్టీలో మరి బలపరిచి మరి వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఇదంతా మనం గమనిస్తున్నాం. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. దీనంతా కూడా మనం గమనిస్తున్నాం. ఈ నెల 7న సాయంత్రం 4 గంటలకు నిర్మల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు చెప్పారు. ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్, ముదోల్, ఖానాపూర్, ఆదిలాబాద్, బోత్ అసెంబ్లీ సెగ్మెంట్ల నుండి పెద్ద ఎత్తున ప్రజలు తరలి వస్తారని, ఆసిఫాబాద్, సిర్పూర్ నియోజకవర్గాల నుంచి టీఆర్ఎస్ ముఖ్య నాయకులు సభకు హాజరవుతారని వెల్లడించారు. సీఎం కేసీఆర్ సభకు పెద్ద ఎత్తున ప్రజలు కార్యకర్తలు తరలి రావాలని పిలుపునిచ్చారు. మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ యొక్క నాయకులు 7 సెగ్మెంట్లలో మరి పూర్తిగా ఎమ్మెల్యేలుగా ఉండి మరి అందరూ కూడా పనిచేస్తూ మొన్ననే మంచి మేడతో గెలిచినటువంటి ఎమ్మెల్యేలందరూ కూడా రేపు 11వ తేదీ నాడు అందరూ కూడా కష్టపడి మండలంలో గ్రామాల్లో సర్పంచులు కూడా బాగా ఉత్సాహంతో ఉన్నారు. మనం ఒకసారి ఎంపీ గారిని మనం గెలిపించుకొని రేపు రాబో రోజుల్లో ఈ ప్రాంతానికి ఇంకా ఎక్కువ నిధులు తీసుకొచ్చి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు ఇవాళ 16 ఎంపీని గెలిస్తే రేపు అక్కడ నుంచి నిధులు పెద్ద ఎత్తున మనం తీసుకొచ్చే అవకాశం మనకు ఉంటుంది. దానివల్ల ఈ ప్రాంతానికి ఎక్కువ నిధులు మరి ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేసినట్టయితే వాళ్ళంతా కూడా సంతోషపడతారు. ఎన్నో సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్న కార్యక్రమాలు ఇప్పుడు అవుతున్నాయి. మరి అదేవిధంగా గూడెం బిడ్డ అనుకోండి 100 కోట్ల రూపాయలతోని ఈ ఎండాకాలం పూర్తి అయితే మరి అటు ఐరీ మహారాష్ట్ర మనకు రాకపోకలు ఏర్పడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికలైన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి అన్నారు. హైదరాబాద్ నుండి జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణపై అన్ని జిల్లా కలెక్టర్, పంచాయతీ అధికారులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, డిపిఓ శ్రీనివాస్, ఎంపీడీఓలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు కావలసిన ఏర్పాట్లపై పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఎన్నికల్లో భాగంగా విధులు నిర్వహించే ఉద్యోగులు వివరాలను సేకరించి ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. పీఓలు, అసిస్టెంట్ పీఓలు, కింది స్థాయి సిబ్బంది వివరాలను పక్కాగా ఉంచాలని సూచించారు. వారందరికీ ఎన్నికల నిర్వహణపై ప్రత్యేక శిక్షణ ఇవ్వాల్సి ఉంటుందన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి అయిన గోడెం నగేష్ను గెలిపించాలని టీఆర్ఎస్ సీనియర్ నాయకులు శ్రీహర్ రావు, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ రామకిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం మామడ మండలంలోని వాస్తవాపూర్, మొండిగుట్ట, రాశిమెట్ల, బురదపల్లి, ఆరెపల్లి, గాయిద్పల్లి, సోయిన్పేట గ్రామాల్లో వీరు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు నాయకత్వాన్ని బలపరుస్తూ 16 ఎంపీ సీట్లను గెలుచుకోవాలన్నారు.
అలాగే బుధవారం రోజున రాష్ట్ర మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించనున్న దృష్ట్యా మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో వకీల్ గంగారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, పడాల శ్రీనివాస్, గాజుల రవికుమార్, గంగారెడ్డి, గాయత్పల్లి సర్పంచ్ రామ్దాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 9న విద్యా సంస్థలకు ఆఖరి పని రోజుగా ప్రకటించాలని ఎస్టీ, ఎస్సీ ఉపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రాజేష్ నాయక్, ప్రధాన కార్యదర్శి ధర్మాజీ చంద్రే ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలు 11న నిర్వహిస్తున్న నేపథ్యంలో విధులకు హాజరయ్యే ఉపాధ్యాయులకు 9 నుంచి సెలవు ప్రకటిస్తేనే ప్రయోజనం ఉంటుందన్నారు. 11వ తేదీన ఎన్నికలు నిర్వహించి మరుసటి రోజే పాఠశాలకు సెలవు ప్రకటించడం సరైంది కాదన్నారు. దీన్ని జిల్లా అధికారులు పరిశీలించి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి ప్రజలు ఓటు రూపంలో గుణపాఠం చెప్పాలని టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మండల పార్టీ కన్వీనర్ ముత్యం రెడ్డి అన్నారు. నిర్మల్ మండలంలోని మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట్, నీలాయిపేట్, అనంతపేట్ గ్రామాల్లో మంగళవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నగేష్ను గెలిపించుకునేందుకు ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించుకోవడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం రావడం జరిగింది. 4.5 సంవత్సరాల క్రితం వారు ముఖ్యమంత్రి కావడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషం కలిగించిన విషయం. 4.5 సంవత్సరాల క్రితం ఈ 4.5 సంవత్సరాల కాలంలో వారు ముఖ్యమంత్రిగా ఉండి మరి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం వల్ల మరి మొన్ననే మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రి కూడా కేసీఆర్ కావడం జరిగింది. మరి మొన్న జరిగిన ఎన్నికల్లో శాసనసభ్యులుగా ఇంద్రకరణ్ రెడ్డిని నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా గెలిపించడం జరిగింది. వారు మంత్రిగా ఉండి 4 సంవత్సరాల కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి నిర్మల్ జిల్లా సాధించడము, నిర్మల్ జిల్లాలోని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయడము, నిర్మల్ నియోజకవర్గంలోని నిర్మల్ పట్టణం కానీ అదేవిధంగా అన్ని గ్రామాలు కూడా మరి ఎంతో అభివృద్ధి చేయడం జరిగింది. దీన్ని చూసే నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మొన్ననే ఓటు వేసి గెలిపించడం జరిగింది. మరి ఈరోజు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలందరికీ ఒక విశ్వాసం, నమ్మకం ఉంది. మళ్ళీ కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలపరచాలి, దాదాపు 16 ఎంపీ సీట్లను గెలిపించాలని ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారు. కాబట్టి మన నిర్మల్ నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ గెలిపించాలన్న ఒక ఆసక్తితో ఉన్నారు. కావున దయచేసి మన జిల్లాపేట గ్రామస్తులు కానీ అదేవిధంగా మేడిపల్లి, ఎల్లారెడ్డిపేట, అనంతపేట గ్రామస్తులు అందరూ కూడా ఈరోజు గ్రామాల్లో తిరగడం జరిగింది. నాయకులు కానీ ప్రజలు అందరూ కూడా కారు గుర్తుకు ఓటేస్తామని చెప్తున్నారు. కాబట్టి దయచేసి మరి అందరూ కూడా జి నగేష్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరచవలసిందిగా మరి ఏప్రిల్ 11న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయవలసిందిగా అందరినీ కూడా ప్రార్థిస్తున్నాను. గత 5 సంవత్సరాల కాలంలో టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, పేదలకు పింఛన్లు, రైతులకు బీమా పథకాలను ప్రజలకు వివరించారు. కాంగ్రెస్, బీజేపీ పాలించిన ప్రజలకు ఒరిగిందేమీ లేదని గుర్తు చేశారు. ప్రాంతీయ పార్టీలు బలంగా ఉన్నప్పుడే ప్రభుత్వం నిధులను సమకూర్చుకొని అభివృద్ధి చెందుతామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, మహేష్ రెడ్డి, రామేశ్వర్ రెడ్డి, కుంటా పద్మాకర్, సాయన్న, విలాస్ తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ గారు రోజు చూస్తూనే ఉన్నారు ఎంత అభివృద్ధి జరుగుతుంది ఏంది అని చూసి. మొన్న కొంచెం మిస్టేక్ అయింది అసెంబ్లీ ఎలక్షన్లలో, కానీ ఈసారి ఒక 350 నుంచి 400 మెజార్టీ రావాలని మన మంత్రి గారు కూడా మనకు ఏ గ్రామంలో అయితే మెజార్టీ వస్తుందో ఆ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి, మనం పోయి మంత్రి గారిని అడగాలి కూడా మనకు అర్హత ఉంటుంది. కాబట్టి మీరంతా కలిసి కట్టుగా
పెద్ద మొత్తంలో మనకు మెజార్టీ వచ్చేటట్టు కారు గుర్తుకు ఓటేసి మన గీడం నాగేష్ గారిని గెలిపించాలని కోరుతూ జై తెలంగాణ. 11వ తారీఖు పార్లమెంటు ఎలక్షన్స్ సందర్భంగా ఏదైతే మన టీఆర్ఎస్ ప్రభుత్వం తరఫున మన ఎంపీ గూడెం నాగేష్ గారు పార్లమెంట్ సభ్యుడిగా నిలవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ఈరోజు గ్రామానికి వచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ సత్యనారాయణ గౌడ్ గారికి మరియు ఎక్స్ ఎంపీపీ మన గవర్నమెంట్ మొన్న అత్యధిక మెజారిటీతోటి మనము ఎమ్మెల్యేలు గెలిపించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎలక్షన్లో మనం అత్యధిక మెజారిటీతోటి అందరం కష్టపడి రేపు రాబోయే 11వ డేట్ నాడు అందరం కారుకుంటూ కొట్టేసి అత్యధిక మెజారిటీతోటి మన ఎంపీ గారిని గెలిపించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఇదిలా ఉండగా సోన్ మండలంలోని సంగంపేట గ్రామంలో టీఆర్ఎస్ పార్టీ యూత్ కమిటీ సమావేశాన్ని మండల కన్వీనర్ మొయినుద్దీన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గూడెం నగేష్ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుందామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విలాస్, ఉప సర్పంచ్ భూమన్న, రామచందర్ రెడ్డి, రాజేశ్వర్, జీవన్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి, నర్సయ్య, రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే సారంపూర్ మండలంలో సైతం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. మంగళవారం మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులు అల్లోల మురళీధర్ రెడ్డి, ఆర్ఎస్ఎస్ జిల్లా కన్వీనర్ నల్లా వెంకట్రామరెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ వంగ రవీందర్ రెడ్డిలు ఇంటింటికి తిరుగుతూ ప్రచారాన్ని చేపట్టారు. పట్టణంలోని ఆర్యవైశ్య సంఘ భవనంలో శ్రీమద్ భగవద్గీత కార్యక్రమం సోమవారం రాత్రి ప్రారంభమైంది. శ్రీ చైతన్యానంద స్వామి ఆధ్వర్యంలో ఈ నెల 6 వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని ఆర్యవైశ్య సంఘం సభ్యులు తెలిపారు. శ్రీమద్ భగవద్గీత యొక్క శ్లోక పఠనాన్ని స్వామీజీ భక్తులకు చదివి వినిపించారు. భగవంతుణ్ణి ధ్యానిస్తే సకల సంతోషాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆలయంలో వాసవి మాతకు ఘనంగా హారతి కార్యక్రమాన్ని నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. చూడండి. వాసవి మాత మందిర కమిటీ ఆధ్వర్యంలో ఈ రోజు నుండి 6 రోజుల వరకు ఉగాది వరకు నిత్యము భగవద్గీత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. భాగవత కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. శ్రీ 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 జ్ఞాన చైతన్యానంద స్వామివారి ప్రవచనాలతో నిత్యం కార్యక్రమం ఉంటుంది. ప్రతిరోజు సాయంత్రం 6:30 నుంచి 8 గంటల వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. జగద్గురు గీతా ఆశ్రమ వ్యవస్థాపకులు మన గురూజీ గారు రోజు ప్రవచనాలు ఉంటాయి. భాగవతంపై నిత్యము కార్యక్రమం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ భక్తులందరూ అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని కోరుతూ జై వాస. ఈరోజు నుండి మన ఆర్యవైశ్య సంఘంలో శ్రీ భగవత్ భాగవతం గురించి 6:30 నుండి 8 గంటల వరకు చెప్పబడుతుంది కాబట్టి అందరూ మహిళలు పురుషులు అందరూ సమయానికి వచ్చి సహకరించగలరని మనం జయవాస. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందుతుందని మార్కెట్ కమిటీ చైర్మన్ ధర్మాజీ రాజేందర్
టీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, టీఆర్ఎస్ యూత్ విభాగం అధ్యక్షులు మారుగుండరాము అన్నారు. పట్టణంలోని రామరావు బాగ్, బంగల్పేట వార్డుల్లో ఎంపీ అభ్యర్థి గోడం నగేష్కు మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని మంగళవారం నిర్వహించారు. మీకు 2016 రూపాయలు వస్తాయి మే నెల పెన్షన్లో. మీరంతా కారు గుర్తుకేది. ఇల్లు లేని వాళ్ళకి కొన్ని లోన్లు వస్తాయి. ఏదైనా ఖాళీ స్థలం ఉంటే సుఖ 5,50,000 దాకా వస్తున్నాయి, 6 లక్షల దాకా వస్తాయి. ఇంటింటికి వెళ్లి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర మంత్రి ఐకే రెడ్డి సహకారంతో నిర్మల్ జిల్లా అభివృద్ధికి చేపట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ గెలుపు రాష్ట్ర అభివృద్ధికి మలుపు ఉంటుందన్నారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బకు మట్టి కరిచిన కాంగ్రెస్, బీజేపీ నాయకులు మళ్లీ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు, రాజకీయ లబ్ధి పొందేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ప్రజలు వారి మాటలను నమ్మే పరిస్థితుల్లో లేదన్నారు. నిస్వార్థంగా ప్రజాసేవే లక్ష్యంగా తమ ప్రభుత్వం ప్రజల అభివృద్ధికి కృషి చేస్తుందన్నారు. ఈరోజు వార్డు నంబర్ 5 రామరావు బాగులో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి జి నగేష్ గారిని గెలిపించి కారు గుర్తుకు ఓటేయమని మరి ఇంటింటికి మరి కార్యకర్తలు అందరి సహసహకారాలతో ఇంటింటికి పోయి ప్రచారం చేయడం జరుగుతుంది. అదేవిధంగా మరి గతంలో 70 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని పరిపాలించిన పార్టీలు మనం చేసిన సంక్షేమ కార్యక్రమం కానీ, అభివృద్ధి కార్యక్రమం కానీ వాళ్ళ రాష్ట్రంలో ఇప్పుడున్న అధికార బీజేపీ కూడా ఇతర రాష్ట్రాల్లో అధికారం ఉంది. అదే కాంగ్రెస్ పార్టీ కూడా వేరే రాష్ట్రాల్లో అధికారం ఉంది. 29 రాష్ట్రాలలో మనం చేస్తున్న రైతు బీమా కానీ, రైతు బాంధు పథకం కానీ, పెట్టుబడి కింద కానీ, మరి అదేవిధంగా సంక్షేమ కార్యక్రమాలు కానీ మనం చేసిన మంచి అభివృద్ధి కార్యక్రమాలు కూడా వాళ్ళ రాష్ట్రాల్లో ఇప్పటికి జరుగుతలేవు. ఆదిలాబాద్ వరకు, ఆర్మూర్ నుంచి ఆదిలాబాద్ వరకు ఏదైతే రైల్వే పనులు పూర్తి కావాలంటే మనం నగేష్ గారిని గెలిపించుకొని ఇంద్రకరణ్ రెడ్డి గారి కలలు కన్నని నిజం చేయాల్సిన అవసరం ఉంది. మరి ఏదైతే మనం అందరం కూడా ఈ రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన వరకు కాంగ్రెస్ పార్టీ ఏవైతే పనిచేసిందో, ఈ రాష్ట్రాన్ని పరిపాలించినాయో, ఇప్పటి వరకు కూడా మనం చేసిన ఈ 4.5 సంవత్సరాల లోపల అభివృద్ధి కార్యక్రమం కానీ, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ చూసుకుంటే మనం చాలా ముందున్నాం. పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకోటే మనం తిరుగుతున్నాడు. తిరిగేటప్పుడు కూడా గతంలో ప్రజలను తప్పుదోవ పట్టించిండు. ఈరోజు కూడా మళ్ళీ మసీద్ లేని మాటలు మాట్లాడుతూ మురళీధరు డబుల్ బెడ్రూమ్లకు ఏదైతే పేరు చెప్పి ఉస్కే కాంట్రాక్టర్లు దోసుకుంటున్నా అని చెప్పడం జరిగింది. అది తప్పు. కాంట్రాక్టర్లు ఎవరు చేస్తున్నారు, ఎవరు ముందుకు రాలే. పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారు హైదరాబాద్ నుంచి తెప్పించి వాళ్ళకు ప్రభుత్వ పరంగా ఉస్కే సహకరించాలంటే ఏదో ప్రభుత్వ నిబంధనల ప్రకారంగానే పనిచేయడం జరుగుతుంది. మరి ఇప్పటి వరకు కూడా పేదల కోసం నిర్మల్ పట్టణంలో దాదాపు 2,000 ఇండ్లు నిర్మాణాల దిశలో జరుగుతున్నాయి. ఎన్నికలు కాగానే ఎవరైతే ఇండ్లు లేవో వాళ్ళందరికీ కూడా మరి పెద్దలు ఇంద్రకరణ్ రెడ్డి గారి సహకారంతో, ఈ గల్లీ నాయకుల సహకారంతో దాదాపు ప్రతి మీ గల్లీకి దాదాపు 50-60 ఇండ్లు మరి రాబోతున్నాయి. కాబట్టి అందరికి ఇవ్వడం జరుగుతుంది. మీరు కంపల్సరీ. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గండతీశ్వర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అయ్యనగారి రాజేందర్, చిలుక రమణ, తోట సురేందర్, కొడుకుల గంగాధర్, బిట్లింగు నవీన్, బిల్లి రాము, చేని అంజన్న, చిలుక గోవర్ధన్, బొద్దుల కాంతం, సంతోష్, అవధూత్ మురళి తదితరులు పాల్గొన్నారు. ఇలా కారు గుర్తుకేసి గెలిపిస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరుగుతున్నది. రాబోయే రోజులలో ఇలా 2,000 పెన్షన్ 2,016 రూపాయలు మేలో పడతాయి వాళ్ళకు. మరి అదేవిధంగా ఏవైతే హామీ ఇచ్చారో అవన్నీ కంప్లీట్ అవుతాయి. ఇలా డబల్ బెడ్రూమ్లు ఇలా కంప్లీట్ అవుతున్నాయి ఇందాక చెప్పినట్లు. మరి అదేవిధంగా ఇలా ఇండివిజువల్ ఇండ్లు అంటే తెలుసా, ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళకు 6 లక్షల రూపాయలు ప్రభుత్వం పరంగా, 5,50,000 రూపాయలు ప్రభుత్వ పరంగా ఇలా వాళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. మరి అదేవిధంగా పెన్షన్లు ఏ విధంగా వచ్చినాయో అదేవిధంగానే ఇండ్లకు సుఖ అదేవిధంగా సహకరించడం జరుగుతుంది. 5 లక్షలు చిల్లర. మరి రాబోయే రోజులలో మరి ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. మేము రైల్వే లైన్ రావడం వల్ల ఏంటంటే తెలుసా, రైల్వే లైన్ గతంలో దాదాపు 1945 నుంచి రైల్వే లైన్ కలలు కంటున్నాము. అదేవిధంగా ఇంద్రకరణ్ రెడ్డి గారు ఇలా రైల్వే లైన్ గురించి
గతంలో ఉన్నటువంటి పార్లమెంటు సభ్యుడు ఉన్నప్పుడే ఆ రోజులలో రైల్వే లైన్ గురించి మొదలుగా సర్వే అయిపోయడం జరిగింది. మరి అదేవిధంగా మొన్న మినిస్టర్ గారికి లాస్ట్ టైంలో మినిస్టర్గా ఉన్నప్పుడు అప్పుడు నాగేష్ గారు ఎంపీ గారిని జోగిరామన్న గారిని తీసుకుపోయి ఢిల్లీ లెవెల్లో ఫైర్ చేసి సేమర్సెంట్ ఒప్పందం గురించి అగ్రిమెంట్కు రెడీ ఉంది. ఇలా రైల్వే లైన్ అవుతుంది. ఇందిరాగాంధీ రెడ్డి గారు ఎన్నైతే పనులు చేస్తున్నాడో దానికి ఓర్వలేకని ఇలా మహేష్ గారు ఇక్కడ స్థానిక ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఎన్నో ఆరోపణలు చేయడం జరుగుతున్నది. రాబోయే రోజుల్లో అదేం లేదు. కాంగ్రెస్ ఏంటంటే తెలుసా, కాంగ్రెస్కి వేస్తే బుట్ట దాకా లోట్లే. ఎందుకంటే కాంగ్రెస్ వల్ల ఎలాంటి లాభం లేదు. రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ ప్రభుత్వమే కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి ఏ పని చేయాలి కానీ టీఆర్ఎస్ ప్రభుత్వమే. ఇలా ఇందిరాగాంధీ రెడ్డి గారు ఏం చేయాలన్నా కానీ మరి అలాంటి నాయకుడు బలపరిచినటువంటి వ్యక్తి నాగేష్ గారు కాబట్టి ఇలా కారు గుర్తు కోటేసి అతి ఎక్కువ మెజార్టీ దాదాపు 50,000 పైన మెజార్టీ తీసుకురావడానికి ప్రజలు నిర్మల్ నియోజకవర్గ ప్రజలంతా ముందుకు వస్తున్నారు. ఈరోజు బంగళపేట 6వ వార్డుకు ప్రచార కార్యక్రమానికి వచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మరి బంగళపేట టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క తెలంగాణ ఉద్యమం తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ పార్లమెంటు 16 సీట్లు మనం గెలుచుకున్నట్లయితే ఢిల్లీలో మన అభిమాన నేత కేసీఆర్ గారు కీలకమైన పాత్ర పోషించగలుగుతారు. అలాగే తెలంగాణ రాష్ట్రానికి కూడా ఎక్కువ నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. అలాగే మన నిర్మల్ ఆదిలాబాద్ జిల్లా వాసులందరికీ కళ అయినటువంటి రైల్వే లైన్ వరకు కూడా గతంలో మన మంత్రి గారు ఢిల్లీ వెళ్ళి నగేష్తో వెళ్ళి అక్కడ మెమోరాండం రైల్వే మంత్రికి సమర్పించడం జరిగింది. మన ఎంపీ గారిని నగేష్ని గెలిపించుకున్నట్లయితే మన నిర్మల్కు కూడా తొందరలోనే రైల్వే లైన్ వస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరి అలాగే 2016 రూపాయలు వచ్చే నెల నుంచి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులకు పింఛన్దారులకు అందరికీ పింఛన్ అందుతుంది. అలాగే మన డబుల్ బెడ్రూమ్ ఇల్లు దాదాపు 2,500 పూర్తి అవ్వడం జరిగింది. మళ్ళీ మిగతా 2,500 కూడా నిర్మాణంలో ఉన్నవి. ఇల్లు లేనటువంటి పేదలందరికీ కూడా ఖచ్చితంగా ఎలక్షన్లు అయిపోగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. మరి అలాగే అందరం కలిసి మీరందరూ టీఆర్ఎస్ పార్టీకి ఓటేసి నగేష్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. నిర్మల్ పట్టణంలోని గాంధీ పార్క్లో నిర్మించిన నూతన కూరగాయల మార్కెట్ షెడ్డులో తమకు కూరగాయలను విక్రయించుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ వ్యాపారులు మంగళవారం నిర్మల్ మున్సిపాలిటీ కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు. షెడ్డు నిర్మాణం పూర్తి కావడంతో తాత్కాలికంగా షెడ్ల కింద కూరగాయలను విక్రయించుకుంటే మున్సిపల్ అధికారులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. ఎండలు తీవ్రంగా ఉన్న నేపథ్యంలో షెడ్ల కింద నీటి సౌకర్యం ఉండడంతో అక్కడే కూరగాయలను విక్రయించుకుంటున్నామని కమిషనర్ రవిబాబును కలిసి విన్నవించారు. गांधी मार्केट के अंदर जो नए चबूतरे बनाए गए उसमें 60 लोगों को एडजस्ट करेंगे. हमारे कमिश्नर साहब हमारे मिनिस्टर साहब के हुक्म पे आज फिर जो पीछे इस तरफ का जो हिस्सा है वो लोगों के अंदर होलसेल वाले भी है और रिटेल वाले भी यहाँ पे मौजूद है. वो लोगों को एडजस्ट करो. फिर जब यहाँ से हटेंगे तो हटने के बाद में बनाना, बल्कि हम लोग वो बोलने को आए तो हमारे कमिश्नर साहब का बोलने का है कि नहीं पहले हट जाओ बोले तो कहाँ जाना भाई. इंडा कालम है, गर्मा के दिना है, पूरे तरकारी बेचने वालों की तरकारी ख़राब हो जाती. कम से कम ह्यूमैनिटेरियन ग्राउंड पे सोचना चाहिए. गलत बात है. कहाँ से छतियाँ लेके जो शेडा है वही शेड डाल लेके बैठते. और इससे నిర్మల్ పట్టణంలో గాంధీ పార్క్ దగ్గర 120 షెడ్ల కోసం మనం ప్రపోజల్ తయారు చేయడం జరిగింది 50 లక్షలతోటి. ఇప్పటికీ 60 షెడ్లు కట్టించడం జరిగింది. వాటిని లాటరీ సిస్టంలో 60 మందికి అలాట్ చేశాం. ఇంకొక 60 షెడ్లు రాబోతున్నాయి. ఈలోగా ఉండే వాళ్ళకి అకామిడేషన్ కోసం బయట కానీ కొంత ప్రాంతంలో ఆ షెడ్లు బయట అకామిడేషన్ ఇప్పిస్తాం. ఒక 3 నెలల్లో మిగతా 60 షెడ్లు కూడా కంప్లీట్ చేసి మిగతా 60 బయట ఉండే వాళ్ళు ఒక 60 మందికి ఆ లోపల అకామిడేషన్ చేస్తాము. ఈలోగా జెన్యూన్గా వ్యాపారం చేసుకునే వాళ్ళు మాత్రమే అక్కడ ఉండి వ్యాపారం చేసుకోవాలని, ఏదో ఒక గంట వ్యాపారం చేసుకుంటాం వెళ్ళామనుకునే వాళ్ళకి కావాలంటే ఈ మదీనా కాలనీ సైడు వేరే ప్రాంతం ఉంది, అక్కడ చూపిస్తాము. ఎప్పుడైతే సంవత్సరాల తరబడి అక్కడ వ్యాపారం చేసుకుంటారో వాళ్ళకి మాత్రం మేము తప్పకుండా న్యాయం చేస్తాము. ఈ కొంత సమయం వరకు అమ్మకునే వాళ్ళు మాత్రం మదీనా కాలనీ సైడ్ ప్లేస్ చేసాం, అక్కడ ఇవ్వగలమని మేము మీకు ఈ సందర్భంగా మనం చేసుకుంటాం. ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కాగజ్ నగర్ మున్సిపల్ కౌన్సిలర్ రామ్ బ్రహ్మంను మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. మంగళవారం కాగజ్ నగర్లో ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ కార్యక్రమంలో సిర్పూర్ శాసనసభ్యులు కోనేరు కోనప్ప, ఆదిలాబాద్ ఎంపీ గోడం నాగేశ్వరరావు, డాక్టర్ మల్లికార్జున్ రెడ్డి, దేవేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు.
బీఎస్పీ అధినేత కుమారి మాయావతి ఎన్నికల బహిరంగ సభ ఈ నెల 4న హైదరాబాద్లో నిర్వహిస్తున్నందున పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు తరలి రావాలని బీఎస్పీ పార్లమెంట్ ఇన్ఛార్జి దేవోల గంగాధర్ పిలుపునిచ్చారు. పట్టణంలోని స్థానిక ప్రెస్ క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో బహిరంగ సభ కరపత్రాలను విడుదల చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకే రాజ్యాధికారం లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో 5 చోట్ల బీఎస్పీ పోటీల్లో నిలబడుతుందన్నారు. ఇదిలా ఉండగా నిర్మల్ జిల్లాలో బీఎస్పీ జిల్లా కార్యవర్గంలో కొత్త వారిని నియమించడం జరిగిందన్నారు. జిల్లా ఇన్ఛార్జిగా బొర్రోళ్ల ముత్యం, జిల్లా ప్రధాన కార్యదర్శిగా జగన్మోహన్, నిర్మల్ అసెంబ్లీ అధ్యక్షులుగా నిగులపు లింగన్న, ముదల్ అసెంబ్లీ ఇన్ఛార్జిగా లక్ష్మణ్లను నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు మార రాజన్న, బాబురావు, సయ్యద్ హైదర్, భూమన్న, గణేష్, అశోక్, ముత్యం తదితరులు పాల్గొన్నారు. జాతీయ అధ్యక్షురాలైనటువంటి మహేన్ కుమారి మాయావతి గారు జరుగుతున్నటువంటి సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా ఆయా ప్రాంతీయ పార్టీలతో పొత్తులను కుదుర్చుకొని మరి ఈరోజు తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో ప్రాంతీయ పార్టీ అయినటువంటి పవన్ కళ్యాణ్ జనసేన పార్టీతో పొత్తు కుదుర్చడం జరిగింది. దాంట్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో బహుజన్ సమాజ్ పార్టీ 5 స్థానాల్లో పోటీ చేస్తుంది. మరి జనసేన 7 స్థానాల్లో పోటీ చేయడం జరుగుతుంది. మరి ఈ యొక్క జనసేనకు ఆదిలాబాద్ పార్లమెంట్ జనసేనకు ఇవ్వడం జరిగింది. ఆ యొక్క పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నరేందర్కు బహుజన్ సమాజ్ పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, అదేవిధంగా ప్రజలందరూ, బహుజనవాదులందరూ కూడా జనసేన అభ్యర్థిని బలపరిచి అతనికి సంపూర్ణ మద్దతుతో పాటు వారి విలువైన ఓటును వేసి గెలిపించేందుకోసం బహుజన్ సమాజ్ పార్టీ జిల్లా వ్యాప్తంగా 7 అసెంబ్లీ స్థానాలలో కూడా బహుజన్ సమాజ్ పార్టీ కార్యకర్తలందరూ కూడా విస్తృతంగా పనిచేయాలని చెప్పి మరి దాంట్లో భాగంగానే మంగళవారం హరిహర క్షేత్రం మల్లన్నగుట్ట నిర్మల్ నందు గల గణపతి సుబ్రహ్మణ్య స్వామి వార్లకు ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ, మురళీధర్ రెడ్డి సౌజన్యంతో ఆలయ గురుస్వామి పిఎన్ మూర్తి, ఆలయ కోశాధికారి వేణుగోపాల్ రెడ్డి, శంకర్ ఆధ్వర్యంలో ఉదయం నుండే పసుపుతో పంచామృతాలతో అభిషేకాన్ని నిర్వహించి నూతన వస్త్రాలతో అలంకరణ జరిగింది. తదనంతరం చిన్ని ఉషారాణి దయాకర్ రెడ్డి, పోతు భాగ్య చంద్రయ్య, శ్రీనివాస్ కిషాన్ నగర్, ఏలేటి షీలా రాజశేఖర్ రెడ్డి, మాత అనురాధ వెంకట సాయినాథ్ తేజస్వి దంపతులు అన్నదాతలుగా వ్యవహరించారు. వీరందరినీ ఆలయ ధర్మకర్తలు అల్లోల వినోదమ్మ శాలువాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పట్టణ మరియు పరిసర గ్రామాల నుండి వందలాదిగా భక్తులు, గురుస్వాములు రాము, శ్రావణ్, గంగాధర్, సతీష్ రెడ్డి, ఆకాష్ రెడ్డి, అయ్యప్ప స్వాములు, దేవేందర్ రెడ్డి, చంద్రశేఖర్, రాజు, పూజారులు, సదాశివ శర్మ, సంతోష్ శర్మ, రామచంద్ర త్రిపాఠి, సంజీవ్ శుక్లా మరియు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిర్మల్కు రానున్న కేసీఆర్ 7న జిల్లా కేంద్రంలో భారీ బహిరంగ సభ వెల్లడించిన మంత్రి అల్లోల. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు చేసుకోవాలి, రాష్ట్ర ఎన్నికల అధికారి నాగిరెడ్డి. పార్లమెంట్ ఎన్నికలపై టీఆర్ఎస్ నాయకుల ముమ్మర ప్రచారం, పలు గ్రామాల్లో నేతల పర్యటనలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మళ్ళీ ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.